నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఉన్న రోడ్డు వచ్చేసి 33 అడుగుల రోడ్డు. ఈ లొకేషన్ వచ్చేసి నవత ట్రాన్స్పోర్ట్కి నియర్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. అప్రాక్సిమేట్గా 16 అడుగులు ఉంటుంది. అంటే ఒక ఇన్నోవా కారు అండ్ ఒక బైక్ పెట్టుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు మనం హాల్లో ఉన్నాం. హాల్ డైమెన్షన్ వచ్చేసి 22x10. మనం చూస్తే కనుక ఇక్కడ టీవీ యూనిట్ ఉంది. ఈ టీవీ యూనిట్ వచ్చేసి సన్ గ్లాస్ తో చేసినటువంటి వుడ్ అనమాట. ఇది దీని థిక్నెస్ వచ్చేసి 80 mm ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ లో దీని డైమెన్షన్ వచ్చేసి 15x10. అది ఇక్కడ కబోర్డ్స్ వర్క్ కూడా సేమ్ సన్ గ్లాస్ వుడ్ తో చేసింది. మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. మనం వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ లో దీని డైమెన్షన్ వచ్చేసి 12x10. ఇక్కడ కబోర్డ్ వర్క్ కూడా సేమ్. ఇక్కడ ఎక్కడ కబోర్డ్ వర్క్ అయినా మొత్తం అదే గ్లాస్ వుడ్ తో చేసింది. దీని థిక్నెస్ కూడా 18 mm ఉంటుంది. అంటే అంత నీట్ గా చేశారో చూడండి. అండ్ అంత స్మూత్ గా అవుతుంది అలాగే. అంటే దీనికి కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అండ్ చిల్డ్రన్స్ ఇక్కడ జారకుండా నీట్ గా ఉండడానికి ఇక్కడ వాల్ గా చేశారు. బాత్రూమ్ నీట్ గా చాలా బాగా చేశారు. ఇప్పుడు మనం డైనింగ్ హాల్ లో ఉన్నాం. డైనింగ్ హాల్ డైమెన్షన్స్ వచ్చేసి 12x10. అంటే క్రాకరీ యూనిట్ ఇక్కడ సెల్ఫ్ కూడా ఇచ్చారు. ఫైనల్ గా మనం కిచెన్ లోకి వచ్చేసాం. కిచెన్ లో అంతా కూడా మోడ్యులర్ కిచెన్ అనమాట. ఇది ఇప్పుడు అందరూ లేటెస్ట్ గా తెలిసిందే కదా, ప్లేట్స్ స్పూన్స్ దేని సపరేట్ పెట్టుకోవడానికి ఇదంతా మోడ్యులర్ కిచెన్. ఇక్కడ పైన అన్ని వుడ్ వర్క్, ఇదంతా సన్ గ్లాస్ వుడ్ వర్క్. ఇదంతా ఈ ఇల్లు మొత్తం కూడా మనకి ఇదంతా 80 mm థిక్నెస్ తోటి వస్తుంది అనమాట. మనకి హాల్ లోకే వాష్ ఏరియా ఓపెన్ అవుతుంది. ఇటువైపు చిన్న స్పేస్ ఉంది, అడ్డు పెట్టేసారు. అండ్ మనం ఇక్కడికి వస్తే ఇదంతా వాష్ ఏరియా అనమాట. అండ్ ఇది ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. మనకి లిఫ్ట్ పెట్టుకోవచ్చు ఇక్కడ. అంటే సెకండ్ ఫ్లోర్ కి G+1 వేసారు. G+2 కూడా పర్మిషన్ ఉంది కాబట్టి ఇక్కడ లిఫ్ట్ వదిలేసారు మనకి. ఫైనల్ గా దీని ప్రైస్ వచ్చేసి 1,40 లక్షలు చెప్తున్నారు. నెగోషియేషన్ చేసుకోవచ్చు. అండ్ దీని మొత్తం 150 గజాల్లో G+1 కట్టడం జరిగింది. ఆల్రెడీ G+1 ఉంది, G+2 కూడా పర్మిషన్ ఉంది అన్నమాట. ఇక్కడ మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే మీకు కింద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి.